హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రైతు భరోసా ఇప్పటివరకు ఎన్ని ఎకరాల వరకు జమ చేసింది, తాజాగా మిగిలిన రైతులకు ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారు. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే మే 29 తారీఖు అండి, మన గురువారం రోజు. ఈ రైతు భరోసా సంబంధించి ఈరోజు ఎన్ని ఎకరాల వరకు అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది. మిగతా రైతులకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అయితే జమ అవుతుంది, రైతులకు సంబంధించి కావచ్చు, వివిధ పథకాలకు ఈ రోజు ఉన్నటువంటి లేటెస్ట్ తాజా సమాచారం అన్నీ కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి రైతు భరోసా పైన తాజాగా గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట. ఎవరికైతే ఎన్ని ఎకరాలకు అయితే జమ చేశామని చెప్పారు కదా, మిగిలిన రైతులకు సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. గత ప్రభుత్వానికి సంబంధించి ఎకరానికి 10,000 రూపాయలు జమ చేస్తే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రైతు భరోసా సొమ్ము అనేది 7,500 రూపాయలు 2 విడతలు కలిపి 15,000 రూపాయలు జమ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా బాగాలేకపోవడం వల్ల గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే 2,000 రూపాయలు కలిపి అదనంగా అందిస్తున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది అయితే చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూస్తున్నారు. రైతు భరోసా ఎప్పటి నుంచి జమ అవుతాయి, ఇందుకు సంబంధించి ఎన్ని ఎకరాల వరకు జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది, తో పాటు ఎన్ని ఎకరాల వరకు జమ అయిందని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతూ ఉన్నారు. రోజు ఎన్ని ఎకరాల వరకు అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది. రైతులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. పిఎం కిసాన్ యోజన ఏదైతే ఉన్నాయో 2,000 రూపాయలు రైతుల కలెక్ట్ లిస్ట్ లో పేరుందో లేదో చెక్ చేసుకోండి. దేశవ్యాప్తంగా రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ యోజన పథకాన్ని తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే కదా. ఈ పథకానికి సంబంధించి సంవత్సరానికి 3 సార్లు 6,000 రూపాయలు, విడతకు 2,000 రూపాయల చొప్పున జమ చేస్తుంది. పిఎం కిసాన్ 20 విడత అతి త్వరలోనే రైతుల ఖాతాలో జమ చేయనున్నారు. జూన్ నెలలో డబ్బులు అయితే రైతుల ఖాతాలో పడే అవకాశం అయితే ఉంది. కాబట్టి 19 విడతకు సంబంధించి గత ఫిబ్రవరి నెలలో డబ్బులను రైతుల ఖాతాలో జమ చేశారు. పిఎం కిసాన్ 20 విడతకు సంబంధించి వారి ఖాతాలో డబ్బులు పన్నున్నాయి. ఈ లిస్ట్లో పేరు ఉందో లేదా అనేది తెలుసుకోవాలంటే ఈ రకంగా మొదట మీరు పిఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి pmkisan.in వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఫార్మర్ కార్నర్ సెక్షన్లకు వెళ్ళాలన్నమాట. తర్వాత వచ్చేసి బెనిఫిషియర్ లిస్ట్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. అక్కడ మీ జిల్లా పేరు, గ్రామ పేరు తదితర వివరాలు అయితే ఇవ్వాలి. తర్వాత మీరు ఇచ్చిన సమాచారం సరైనదా కాదా అనేది చెక్ చేసుకొని గెట్ రిపోర్ట్ పైన క్లిక్ చేయండి. అప్పుడు రిపోర్ట్లో స్క్రీన్ పైన కనిపిస్తుంది లిస్ట్లో మీ పేరు లేకపోతే ఎక్కడ తప్పు జరిగిందని గుర్తించాలి. ఈ తప్పులు చేస్తే డబ్బులు అయితే పడవు. కాబట్టి కనుక మీరు ఆధార్ కార్డ్ నెంబరు, మొబైల్ నెంబరు కనుక పథకానికి లింక్ చేయకపోయినా ఉంటే డబ్బులు పడవు. ఒకవేళ మొబైల్ నెంబర్ లింక్ చేసి ఉంటే పథకానికి సంబంధించిన వివరాలు మెసేజ్ రూపంలో వస్తాయి. ఆధార్ లింక్ చేయడం అని చెప్పేసి ఈ కేవైసీ చాలా అవసరం అన్నమాట. సో ఇక మొత్తానికి సరి చేసుకున్న వారికి మాత్రమే నిధులు అనేది జమ అవుతాయి అన్నమాట. ఈ కేవైసీ అయితే చేసుకోండి. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి ఏదైతే ఇటీవల కాలంలో 11 అంకెలతో కూడిన ప్రత్యేక గుర్తింపు కార్డు, అంటే ఉద్యోగ గుర్తింపు కార్డు, ఇక స్టూడెంట్ గుర్తింపు కార్డులు ఎలాగా రైతులకు కూడా గుర్తింపు కార్డు ఉండాలని చెప్పేసి ప్రభుత్వం 11 అంకెలతో కూడిన యూనిక్ ఐడెంటిటీ కార్డు అయితే కేంద్రం నుంచి అందిస్తున్నారనమాట. దీనికి సంబంధించి ఇటీవల కాలంలో ఏఈఓ దగ్గరికి వెళ్ళి మన పట్టా పాస్ పుస్తకం, దాంతోపాటు ఆధార్ నెంబరు, ఇక ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా భూమి సాగు రకాలు అవన్నీ కూడా ఎంక్వైరీ అయితే చేసి అందులో అయితే ఆన్లైన్లో ఎక్కిస్తున్నారనమాట. దీని ద్వారా అంటే దేశంలో రైతులకు సంబంధించి ఇక పిఎం కిసాన్ కావచ్చు, కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ ఈ యూనిక్ ఐడెంటిటీ ఏదైతే ఉందో గుర్తింపు కార్డుతో ముడిపెట్టున్నారనమాట. ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా ఇలాగైతే వెళ్ళిపోదామండి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారనమాట. తెలంగాణ ఆర్థిక పరిస్థితి సమస్యలు చిక్కుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక సమస్యలను అధిగమించి సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేశారని దాదాపు 21,000 కోట్ల రూపాయలు 2 లక్షల లోపు మొదటి సంవత్సరంలో కానుకగా రిలీజ్ చేయడం జరిగింది. రైతుకు మంచి రోజు వస్తున్నాయని అన్నారు. గత ఏడాది మొదటి పంట కాలంలో రైతుల ఖాతాలో 33,000 కోట్లు వేశారని, దేశంలో అత్యధిక ధాన్యం సేకరించిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రమని కొనియాడారు. అనుకున్న సమయానికి రైతు భరోసా నిధులు వేస్తామని, అతి త్వరలోనే నల్గొండ జిల్లాలో ఫార్మల్ పరిశ్రమ కూడా నిర్మిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే చెప్పడం జరిగిందనమాట. సో మొత్తానికి రైతు భరోసా నిధులు రానున్నాయి, 10 రోజుల్లో రైతుల ఖాతాలో జమ చేస్తామని తెలంగాణ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించడం జరిగింది. 1,50,00,000 రూపాయలతో నల్గొండలో చిట్టెలమలో వ్యవసాయ మార్కెట్ని అయితే ప్రారంభించిన సందర్భంగా ఇక ఈ రైతులకు నాట్లు పెట్టకముందు రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు జమ చేస్తామని కూడా చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నారని, ఆర్థిక సమస్యలున్న రాష్ట్రానికి ముందుకు తీసుకుపోతుందామని చెప్పడం అయితే జరిగిందనమాట. ఇక అకాల పంట నష్ట పరిహారం జరిగిన వారికి కూడా రైతుల ఖాతాలో దాదాపు 50 కోట్ల మేర రిలీజ్ అయితే చేయడం జరిగిందనమాట. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం అనేది ఇప్పటివరకు
3.5 ఎకరాల వరకు రైతు భరోసా సొమ్ము అనేది జమ కావడం జరిగిందండి. తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 ఎకరాలు 4 ఎకరాల ఆ పైన ఉన్నటువంటి ఆ రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం, ఎక్కువ భూమి కలిగి ఉన్న రైతులకు పెట్టుబడి సాయం అందించనున్నట్లు కేవలం 10 రోజుల్లో వారి ఖాతాలో నిధులు జమ చేస్తామని వెల్లడించారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ తరహా రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం తీపి కరువు చెప్పినట్లే. ఇక మధ్యతరగతి రైతులకు ఇది ఒక ఉపశమనంగా అన్నమాట. కొంతమంది రైతులకు ఈ స్కీమ్ పరిధిలో రాకపోవడం వల్ల అసంతృప్తి నెలకొంది. మంత్రి ప్రకటనతో ఈ లోటు భర్తీ కానుంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గణనీయంగా ఒత్తిడి ఉన్న రైతులకు సంక్షేమం వెనుకడుగు వేయలేదని చెప్పడం జరిగిందనమాట. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అనేది గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే జరిగింది. కాబట్టి ఇక 2 విడతలకు సంబంధించి ఖరీఫ్ రబీ రైతుల ఖాతాలో నేరుగా జమ చేయనున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. అంటే దీన్ని బట్టి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10 రోజుల్లో జమ చేస్తామని చెప్పారు. కాబట్టి వచ్చే నెల 7 నుంచి 8 తారీఖు లోపు రైతు భరోసా సొమ్ము అనేది 4, 5 ఇలా ఆ పైన ఉన్నటువంటి 10 ఎకరాల లోపు రైతు భరోసా సొమ్ము అనేది రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. మరి ఈ రోజు ఎవరికైనా డబ్బులు జమ అవుతాయా లేదనంటే సాగుతా అనే విధంగా తెలంగాణలో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం ఉండడం, కొంతమంది పెండింగ్ డబ్బులు అయితే పడకుండా ఉన్నారు. వారికి 1 ఎకరం నుంచి 4 ఎకరాల లోపు ప్రతి 2 నుంచి 3 రోజులకు ఒకసారి రైతు భరోసా సొమ్ము అనేది రైతుల ఖాతాల్లో 200 నుంచి 300 కోట్లు ఇలా రైతు భరోసా సొమ్ము అనేది జమ అవుతుంది. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా 3.5 ఎకరాల వరకు రాష్ట్రంలో అంచనాల మేరకు 4,800 కోట్లు రిలీజ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి సంబంధించి 9,600 కోట్లు కేటాయించడం జరిగింది. గతంలో రైతు బంధు అనేది ఎన్ని ఎకరాల వరకు సీలింగ్ విధానం విధించే అవకాశాలు చాలా మంది అయితే చాలా డౌట్స్ అయితే ఉంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 15 తారీఖునే ఈ రైతు భరోసా సొమ్ము అనేది జమ చేయాల్సి అయితే ఉంది. అనివార్య కారణాలు, టెక్నికల్ ఇష్యూలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడం ప్రభుత్వం ఇక విడతల వారీగా రిలీజ్ చేస్తూ వస్తుందన్నమాట. తాజాగా వచ్చేసి 5 ఎకరాల వరకు అయితే 50% కంప్లీట్ అవుతుంది. 100% అయితే 10 ఎకరాల వరకు రైతు భరోసా ప్రభుత్వం అనేది రిలీజ్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లయితే అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట. తెలంగాణలో మరో గుడ్ న్యూస్ అండి. ధృవీకరణ పత్రం ఇక ఈజీ, ఎందుకంటే మెరుగైన సంస్కరణలకు అద్భుతమైన పౌర సరఫరా ఇందుకు సంబంధించి ఇకపైన మై పంచాయతీ, మై జిహెచ్ఎంసీ తరహాలో ప్రత్యేక యాప్ అయితే ఉండబోతుంది అన్నమాట. దీనివల్ల ఇక ఆన్లైన్లో ఏదైతే కష్టాలకు సమస్యలు గట్టు తీరబోతున్నారు. ఇక ఇందులో వచ్చేసి జనన ధృవీకరణ పత్రాలు కావచ్చు, కులం ఆదాయం సర్టిఫికెట్లు కావచ్చు, ఇందులో వచ్చేసి పిల్లల పాఠశాలకు వెళ్ళాలంటే ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికెట్లు లేని స్కూళ్ళలో చేర్చుకోకపోవడం లేదు. ఇక ఈ ధృవీకరణ పత్రం మరింత సులభతరం కానుంది. వీటి కోసం ఎక్కడి నుంచో దరఖాస్తు చేసుకునేలా ప్రభుత్వం కసరత్తు చేసింది. అందులో భాగంగానే మై పంచాయతీ యాప్ను అయితే రూపొందించి గ్రామ పంచాయతీల పరిధిలోనే బర్త్ సర్టిఫికేట్, మ్యారేజ్ సర్టిఫికేట్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఇంటి పర్మిషన్, లేఅవుట్ పర్మిషన్ లాంటివి 20 రకాల సేవలను ఆన్లైన్లో అందించేందుకు ఈ యాప్ని అయితే డిజైన్ అయితే చేశారనమాట. సో ఫిర్యాదులు అయితే చేయొచ్చు అనమాట. సో ఇక గుడ్ న్యూస్ అనమాట. ఒక కొత్త యాప్ని అయితే త్వరలోనే ప్రభుత్వం అయితే ఇప్పటికే యాప్ని అయితే తీసుకురావడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేస్తుందని తెలుస్తుంది. దీనివల్ల చాలా సమస్యలకు చెక్ పెట్టవచ్చు అని ప్రభుత్వం భావిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా సంబంధించినటువంటి సొమ్ము యాసంగి సీజన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చాలా మంది అయితే ఎదురు చూశారు. ఎందుకంటే వరకు ఎన్ని ఎకరాల వరకు జమ చేస్తారో నెక్స్ట్ సీజన్ కూడా అదే ఫాలో అవుతారు. కాబట్టి ఇప్పటి వరకు చాలా మందికి సగం కూడా అందరికి కూడా డబ్బులు జమ చేయలేదు. సగానికి సగం కూడా కంప్లీట్ కాలేదన్నమాట. అయితే రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో జూన్ నెలకు సంబంధించి రైతు భరోసా అనేది జమ అవుతుంది అనమాట. వానాకాలం సీజన్ అనేది జూన్ లో ప్రారంభమవుతుంది. అయినప్పటికీ డబ్బులు అనేది ఎప్పుడు జమ అవుతాయంటే మనకు జూలైలో డబ్బులు అనేది జమ కావడానికి అవకాశాలు అయితే ఉంది. కాబట్టి ఒకసారి రాష్ట్రంలో సాగు చేస్తున్న రైతులు టెక్నికల్ ఇష్యూ వచ్చినా కూడా ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ కూడా తెలంగాణలో రైతులకు సంబంధించి రైతు భరోసా విషయంలో ప్రభుత్వం 5,000 కోట్ల చిల్లర అయితే సర్దుబాటు చేసినట్లు రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయితే తప్పనిసరిగా రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది. కాస్త టైం పట్టే ఛాన్స్ అయితే ఉంది. మొత్తం మీద రైతు భరోసా నిధులు అనేది ప్రభుత్వం ఏర్పాట్లకు అన్ని అవకాశాలు అయితే సిద్ధం చేసిందని చెప్పేసి అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. ఎవరు కూడా కంగారు పడిన అవసరం లేదు. మీ ఫోన్ లో కూడా మెసేజ్ అయితే వస్తాయి పడ్డ వెంటనే.